వెల్కమ్ టు స్టడీ రూల్ అండ్ లెర్నింగ్ అఫీషియల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ లెసన్ నుంచి ఫైనల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 7 మార్క్స్కి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ లెసన్ వచ్చేసరికి చాలా ఈజీ. 3 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఏ సమ్ అయినా ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్లో n+1 సబ్స్టిట్యూట్ చేస్తే LHS RHS ఈక్వల్గా వస్తే S(1) అనేది ట్రూ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్లో K సబ్స్టిట్యూట్ చేసి అది ట్రూ అని మనం అనుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనం ట్రూ అనుకున్న ఈక్వేషన్లో S(k) ప్లస్లో K+1 సబ్స్టిట్యూట్ చేస్తాం. K సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS RHS ఈక్వల్గా వస్తే S(k+1) అనేది ట్రూ అవుతుంది. ఒక్కొక్కసారి ఎంత టర్మ్ వాళ్ళే ఇస్తారు ఈక్వేషన్లో, ఒక్కొక్కసారి ఎంత టర్మ్ని మనం కనుక్కోమంటారు. అది ఎలా కనుక్కుంటామంటే, ఇచ్చిన ఈక్వేషన్ అనేది అర్థమెటిక్ ప్రాపగేషన్లో ఉంటే ఎంత టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి Tn = A + n - 1 × D. ఇచ్చిన ఈక్వేషన్ అర్థమెటిక్ ప్రాపగేషన్లో ఉందని మనకి ఎలా తెలుస్తుందంటే, ఎగ్జాంపుల్ ఒక సమ్ చూద్దాం. 3, 6, 9, 12 and so on ఇలా ఉంది డేటా, ఇచ్చిన డేటా. ఫస్ట్ దాన్ని T1, T2, T3, T4. T2 - T1 ఎంత వచ్చిందో T3 - T2 కూడా అంతే వస్తే ఇది అర్థమెటిక్ ప్రాపగేషన్లో ఉందనే అర్థం. ఇక్కడ A అంటే ఫస్ట్ టర్మ్ అనే అర్థం, D అంటే T2 - T1 అనే అర్థం. n-1 అంటే ఎంత టర్మ్ అని అర్థం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి జామెట్రీ ప్రాపగేషన్లో ఇచ్చారు సమ్లో ఎంత టర్మ్ కనుక్కోవటానికి Tn A × R⁻n-1. ఇది జామెట్రీ ప్రాపగేషన్లో ఉందని మనకి ఎలా తెలుస్తుందంటే, ఎగ్జాంపుల్ 2, 4, 8, 16 and so on ఇలా ఓ డేటా ఉంది. T2 / T1 = T3/T2 వచ్చిందనుకో, ఇది జామెట్రీ ప్రాపగేషన్లో ఉందని అర్థము. ఇక్కడ A అంటే ఫస్ట్ టర్మ్, R అంటే T2/T1 అని అర్థం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రూవ్ దట్ 1² + 2² + 3² and so on n² = n × n + 1 × 2n + 1/6 అని ఇలా ఒక సమ్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇచ్చిన డేటాని తీసుకుంటాం. ఇక్కడ ఎంత టర్మ్ ఇచ్చారు కాబట్టి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 3 స్టెప్స్ చేయడమే. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి S(1) అనేది ట్రూ అని ప్రూఫ్ చేయాలి.
అంటే ఇక్కడ n ఉన్న ప్లేస్లో 1 సబ్స్క్రిప్ట్ చేసుకోవాలి. బోత్ సైడ్ LHS RHS సబ్స్క్రిప్ట్ చేసినప్పుడు LHS RHS ఈక్వల్గా వస్తే S(1) అనేది ట్రూ అయినట్టు. ఫస్ట్ LHS తీసుకున్నాం. n ఉన్న ప్లేస్లో n ఉన్న ప్లేస్లో 1 సబ్స్క్రిప్ట్ చేస్తాం. 1² = 1. ఇక్కడ LHS వచ్చేసరికి 1. నెక్స్ట్ RHS తీసుకుందాం. ఇక్కడ n ఉన్న ప్లేస్లో 1 సబ్స్క్రిప్ట్ చేయాలి. 1 + 1 అంటే 2. 2 × 1 అంటే 2. తర్వాత 2 + 1 అంటే 3 / 6. 6/6 = 1. ఇక్కడ RHS వచ్చేసరికి 1. ఇక్కడ LHS = RHS. LHS = RHS అయింది కాబట్టి S(n) అనేది ట్రూ అయింది. నెక్స్ట్ స్టెప్ 2. assume that S(k) is true. మనం assume చేసుకోవాలి. S(k) అనేది ట్రూ అని మనం assume చేసుకోవాలి. ఇక్కడ వాడిచ్చిన స్టేట్మెంట్లో n ఉన్న ప్లేస్లో k సబ్స్క్రిప్ట్ చేసుకుంటాం. 1² దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. స్టెప్ 3. S(k+1) ఈజ్ ట్రూ. ప్రూవ్ చేయాలి. S(k+1) అనేది ట్రూ అని ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. ఎలా చేస్తామంటే ఇక్కడ స్టెప్ 2లో kth టర్మ్ తీసుకోవాలి. kth టర్మ్ వచ్చేసరికి k². లెట్ k = k+1 అని తీసుకుంటాము. ఈ k+1 అనేది ఈక్వేషన్ 1కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొచ్చింది? 1² + 2² + 3² + and so on + n² + k² + k+1 హోల్ స్క్వేర్. ఇది వచ్చేసరికి LHS సైడ్. ఇక్కడ 1² + 2² + 3² + and so on k² అంటే ఏముంది? k × k+1 × 2k + 1/6. 6ని సబ్స్క్రైబ్ చేస్తాం. దీని ప్లేస్లో సబ్స్క్రిప్ట్ చేసుకుంటాము. k × k+1 × 2k + 1/6 + k+1 హోల్ స్క్వేర్.
ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఇప్పుడు ఈ కేని లోపలికి మల్టిప్లికేషన్ చేస్తాం దీంతో. అప్పుడు ఏమొచ్చింది k² + k ఇంటూ 2k + 1 బై 6. ఈ k + 1 హోల్ స్క్వేర్ అనేది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం. అప్పుడు ఏమొచ్చింది k² + 1 + 2k వస్తుంది. ఇప్పుడు ఈ k² + kని 2k + 1తో మల్టిప్లికేషన్ చేస్తాం. మల్టిప్లికేషన్ చేసినప్పుడు k 2k³ + k² + 2k² + k బై 6 + k² + 1 + 2k అనేది వస్తుంది. ఈ 6ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తాము. మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2k³ + k² + 6 ఇంటూ 6. ఈ 6ని ఈ లోపలికి మల్టిప్లికేషన్ చేయాలి. 6ని లోపలికి మల్టిప్లికేషన్ చేస్తే ఇలా వస్తుంది 6k² + 6 + 12k అని వస్తుంది. ఇప్పుడు చూద్దాం, దీన్ని సింప్లిఫై చేద్దాం. 2k³ + k² + 2k² 3k² + 6k² అంటే 9k² + k + 12k అంటే 13k + 6 ఉంది కాబట్టి 6 బై 6. ఇది వచ్చేసరికి LHS. RHS కూడా ఇదే వస్తే స్టెప్ 3 అనేది ట్రూ అయినట్టు. RHS ఈక్వల్ టు 1లో ఉన్న RHS తీసుకొని k ఉన్న ప్లేస్లో k + 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. k + 1 ఇంటూ k + 1 + 1 ఇంటూ k + 1 ఇంటూ 2 + 1 బై 6. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. చూడండి, k + 1 అంతే ఉంచు లోపలికి, k + 2 ఇంటూ 2k + 1 + 2 + 1 బై